మాట్లాడే మాట ఆమె మనసుకు తాకట్లేదండి. ఎందుకనంటే అతను మాట్లాడేదొకటి, అక్కడ జరిగేదొకటి. ఇక్కడ మీరు తర్వాత గమనించండి. ఎల్కానా ఒక మాట అంటాడండి. ఆ మొదటి సమూయేలు గ్రంథంలోనే మొదటి అధ్యాయం 8వ వచనం చూసినప్పుడు ఒక మాట అంటాడు. ఏమంటాడో తెలుసా అండి? నేను నీకు 10 మంది కొడుకుల కన్నా ఎక్కువ కాదా అంటాడండి. నేను నీకు 10 మంది కొడుకుల కన్నా ఎక్కువ కాదా అంటాడు. అయితే ఒక బైబిల్ వ్యాఖ్యానత క్యాథరిన్ షెఫెడెక్కర్ అనే ఒక వ్యక్తి అంటాడండి. ఆ మాటని ఇలాగను వర్ణిస్తూ ఉంటాడండి. ఆయన ఆ మాట అనే కన్నా నీవు 10 మంది బిడ్డల కన్నా నువ్వు నాకు ఎక్కువ కాదా అని ఉంటే హన్నా ఏమైనా ఓదార్పు చెందేదేమో. అక్కడ కూడా చూడండి, ఆయన సోఫిస్టికేటెడ్, అంటే ఆయన కోణంగానే ఆమెతో మాట్లాడుతున్నాడు. నేను 10 మంది బిడ్డల కన్నా నీకు ఎక్కువ కాదా అంటున్నాడు, కానీ నీవు నాకు 10 మంది కొడుకుల కన్నా నీవు నాకు ఎక్కువ కాదా అని ఉంటే హన్నా బాధ కొంతవరకు తీరేదేమో, హన్నా కొంతవరకు ఓదార్పు చెందేదేమో. రెండో మాట ఏంటంటే, అక్కడే కూర్చుని హన్నాను ఓదారుస్తున్నాడంట. కొంతమంది వ్యాఖ్యాన వ్యక్తులు ఏమన్నారో తెలుసా అండి? ఆమెను దూరంగా తీసుకుని వెళ్ళిపోయి ఒకవేళ ఆమెతో కలిసి ఏడ్చి ఉండాల్సిందేమో, ఆమెను ఓదార్చాల్సిందేమో.